తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి సమస్యలు అనేటువంటివి బాధించకుండా వెళ్ళిపోతాయి. సమస్యలు వస్తాయి కానీ బాధించకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎదుర్కొనే ధైర్యం ఇస్తాడు ఆయన. ఇప్పుడు నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. చెప్పండి. ఇది సత్యము 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 3 సార్లు అన్నంటే అది సత్యమే, ధర్మం. అది ఈరోజు కార్యక్రమం చేయడానికి పొద్దున్నే బయలుదేరి వస్తున్నాను కదమ్మా. తొందరగా సమయానికి రావాలనే ఉద్దేశంతో ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దాటి స్పీడ్గా వస్తున్నాను. అంటే శివానుగ్రహం కోసం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను మీకు చెప్తున్నాను. నేను ఇలా యూటర్న్ తీసుకుందాం అనుకునే సమయానికి నా పక్క నుంచి స్పీడ్గా కారు వచ్చింది. కారు వచ్చింది, నా కాలిని తాకి టైర్ తాకి వెళ్ళిపోయింది. అది శివానుగ్రహం. అదే గనక అతను ఆ కార్ డ్రైవర్ గనక సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతే నేను కింద పడిపోయేవాడిని. ఆ టైర్ తగిలినందుకు కింద పడిపోయావని. నేను స్పీడ్ ఉన్నాను, కారు స్పీడ్ ఉంది కాబట్టి త్రుటిలో తప్పిపోయింది. అది శివానుగ్రహమే. లేకపోతే కింద పడి దెబ్బలు తాకేది. నిజం, ఇది నేను అనుభవించి చెప్తున్నాను. తగలేదు, నా కాల్ని తాకి వెళ్ళిపోయింది అమ్మ. టైర్, వెనక టైర్ తాకి వెళ్ళిపోయింది. అంటే నా పక్క నుంచి పోయాడు, కుడి పక్క నుంచి ఓవర్టేక్ చేశాడు. కారు వాడితే తప్పు. ఈ యొక్క శివానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశముతో ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా. అనేక రకాల సమస్యలకి అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయమని చెప్పింది శాస్త్రం. కాబట్టి శివరాత్రి మనకు వస్తుంది కాబట్టి ఈ శివరాత్రి సందర్భంగా ఎవరైతే అంటే మామూలు రోజుల్లో అభిషేకం చేసినా సంతోషంగా ఉంటారు. కానీ పరమేశ్వరుడే లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజున ఆ లింగ రూపాన్నే మనం అందరం కూడా సృష్టి మొత్తం కూడా అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఆ లింగ రూపానికే ఆ పరమేశ్వరుడు సంతుష్టిగా ఉంటాడు. కావున ముందు రోజు అనగా 25వ తారీఖు రోజున సాయంకాలం నుంచే ఈ యొక్క వ్రత నియమాన్ని పాటించాలి. నేల మీద పడుకోవడము, బ్రహ్మచర్య వ్రతము ఆచరించడము, మాంసాహారము మద్యపానం తీసుకోకుండా ఉండడం ఉండి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే చక్కగా స్నానమాది కార్యక్రమాలు చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు, సూర్యునికి అర్ఘ్యం 11 సార్లు ఇచ్చి ఇంట్లో శివచిత్ర పరివార పటానికి ముందు ఆవునేతితో దీపారాధన చేసి ఆ రోజంతా కూడాను శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. తదనంతరం మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయానికి చక్కగా ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి ఈ రోజున నాకు అనేక రకాలైనటువంటి సమస్యలు నాకు నా కుటుంబానికి ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తొలగిపోవడం కోసం శివాభిషేకం చేసుకోదలుచుకున్నానని చెప్పి ఆ నందీశ్వరుని దగ్గర అనుజ్ఞ తీసుకొని శివునికి ఒకసారి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. మళ్ళీ నందిని దాటుకుంటూ మళ్ళీ రాకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత 4 యామములు అనేటువంటివి ఉన్నాయేమో, అంటే 4 కాలాలలో శివుడికి అభిషేకం చేయాలి. ముఖ్యంగా విద్య కోసం అనేటువంటిది పాటుపడేటువంటి వాళ్ళు ప్రధానంగా ఆవునేతితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ప్రదోషకాలం తర్వాత 4 సమయాలు ఏంటనంటే 6:30 నుంచి 9 సాయంత్రం, మళ్ళీ 9:30 నుంచి 12 రాత్రి, మళ్ళీ 12:30 నుంచి 3 మధ్యరాత్రి, మళ్ళీ 3:30 నుంచి ఉదయం 6 గంటల వరకు తెల్లవారుచామున. ఇదంతా కూడా 4 సమయాల్లో ఈశ్వరునికి మహాశివరాత్రి రోజున మాత్రమే చెప్పబడి ఉన్నాయి. ఇక వివాహపరమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు, దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పటిక బెల్లాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పూలు మల్లె పూలతో అర్చన చేయాలి. ఇంటి దగ్గర చేసుకోవచ్చమ్మా. ఇక ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం అభివృద్ధి, నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, పై అధికారుల యొక్క అనుగ్రహం కోరేటువంటి వాళ్ళు చెరుకు రసముతో అభిషేకము, లేకపోతే చెరుకు రసం దొరకకపోతే బెల్లాన్ని దంచి కరిగిస్తే ఆ నీటిలో వేస్తే, అంటే వేడి చేసి కరిగించడం కాదు, బెల్లాన్ని దంచి నీటిలో వేసి తిప్పుతూ ఉంటుంటే కరిగిపోతుంది. ఆ నీటితోనైనా కానీ ఈశ్వరునికి అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఈ విధంగా ఉద్యోగం అనేటువంటిది ఖచ్చితంగా ఆ యొక్క సంబంధించినటువంటి ఉగాది లోపల వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉగాది సమస్యలు తీరుతాయి. ఉగాది పరంగా ఉగాది లోపల నిరుద్యోగ సమస్యలు తీరుతాయి. ఇక తరువాత శని ప్రభావంతో బాధపడేటువంటి వాళ్ళు, ఇప్పుడు 2025వ సంవత్సరం మార్చి నుంచి శని మారుతున్నాడు 29వ తారీఖు రోజున. కానీ మారినట్టే మారి మళ్ళీ జూలై 7వ తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు మళ్ళీ కుంభరాశిలోకి వస్తాడు. కాబట్టి శని ప్రభావం 12 రాశుల వారికి ఉంది. కాబట్టి శని దోష నివారణార్థమై నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ఈ విధంగా చేయాలి. ఇక
సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు కదా. కాబట్టి ఈ సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ 4 యామములలో మామిడి పండ్ల జ్యూస్ తో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. కొన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు, చాలా మంది ఏం చేస్తారు, ఫ్రూటీలు మాసాలు పట్టుకొచ్చుకొని అభిషేకం చేస్తారు. అది రసాయనాలతో చేసినవే. అందులో అసలు మైసూర్ పాకులో మైసూర్ ఎలా ఉండదో అట్లాగే లభ్యం కాని పక్షంలో ఖచ్చితంగా మన షాపులలోకి వెళితేనమ్మా కొన్ని టిన్స్ దొరుకుతాయి. చిన్నవి నుంచి కిలో వరకు కూడా అసలు సిసలైన మామిడి పండ్ల జ్యూస్ ని స్టోరేజ్ చేసిన టిన్స్ దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. వాటితో అభిషేకం చేయవచ్చు మామిడి పండ్లతో. ఇది విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతానం, అనారోగ్య సమస్యలు. ఇక ముఖ్యంగా ప్రతి మానవుడికి కూడాను అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఆ తిప్పతీగ చూర్ణము ఉంటుంది కదా, ఆ తిప్పతీగ చూర్ణముతో అభిషేకము చేసిన ఆయుర్వేద షాప్ లో దొరుకుతుందమ్మా. లేదా తిప్పతీగ తీసుకొని వచ్చి నీటిలో నానబెడితే ఆ నీరంతా దిగుతుంది, ఆ నీటితో అభిషేకం చేయవచ్చు. అలాగే గరిక తీసుకుని వచ్చి గరికను వేసేసి ఆ నీటితో గరిక అభిషేకం చేయొచ్చు. ఇక బంగారం అంటే హిరణ్యము, బంగారం అభిషేకం అంటే బంగారం కరిగించలేంగా. అలాగే బంగారాన్ని చక్కగా శుద్ధి చేసి ఆ యొక్క బౌల్లో బంగారం వేస్తే కొంత సమయానికి అది బంగారు నీరుగా మనం శాస్త్ర ప్రకారం అవుతుంది. కాబట్టి ఆ బంగారు నీటితో ప్రతి పండ్ల రసముతో అభిషేకం చేయవచ్చు. అలాగే చాలా మంది శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ ప్రయోగ బాధలు, శత్రు సమస్యలు మనకు తెలియకుండా ఎవరైనా అభిచారిక కర్మ దోషాలు, చాలా మందికి నరదృష్టి అనేటువంటిది ఉంటుందమ్మా, నరఘోషం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ముఖ్యముగా ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తెల్ల జిల్లేడు పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే ప్రయోగ బాధలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు ఇలా అనేకంగా చాలా మటుకు తొలగిపోతాయి. ఇక తరువాత అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మనం పరమేశ్వరునికి మనం ఎక్కువగా ఇష్టపడతాము అంటే పరమేశ్వరునికి మనము ఏదైనా సమర్పిస్తే ఏ యొక్క కోరిక కోరి ఆ కోరికకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని సమర్పిస్తే ఆ కోరికని 10 రెట్ల విధంగా మనకు తీర్చి మనకు అందిస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా, మనిషికే కాదు ఏ ప్రాణికైనా ఇష్టమైనది ఏంటమ్మా తెలుసా మీకు? ప్రతి ప్రాణికి కూడా ఇష్టమైనది ప్రాణమే, ప్రాణం. కాబట్టి ప్రతి ప్రాణికి, చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణి వరకు కూడా ప్రాణం అంటేనే ఇష్టం. కాబట్టి అటువంటి ప్రాణాన్ని సమర్పిస్తే భగవంతుడు ఆ ప్రాణాన్ని మనల్ని నిలుపుతాడు. అంటే ఇక్కడ దీని అర్థము మనం వేరే రకంగా అర్థం తీసుకోకూడదమ్మా. ప్రాణంతో సమానమైనటువంటి పదార్థాన్ని ఆ ఈశ్వరునికి అర్పించాలి. అంటే ఇక్కడ మీకు మనిషి యొక్క పుట్టుకకి నేను తెలియజేస్తాను. ప్రతి మనిషి పుట్టుక మరణం మనకు తెలిసిందే. మరణించిన తర్వాత మళ్ళీ కర్మవశాత్తు మళ్ళీ ఏ తల్లిదండ్రుల గర్భాన్ని పొందాలో ఆ ఆత్మ నిర్ణయించుకుంటుంది. ముందే నిర్ణయించుకొని చంద్రమండలంలోకి చేరుకుంటుంది. చంద్రమండలంలో చేరినటువంటి ఆత్మ అవకాశం కోసం ఎదురు చూస్తూ మేఘాలలో కలిసిపోతుంది. ఆ మేఘాలు వర్షించడం ద్వారా భూమి మీద పడతాయి కదా వర్షం చినుకులు. ఆ వర్షము చినుకులలో ఆ వరి పంటలో చేరుతుంది, ఆ ధాన్యములో చేరుతుంది ఆత్మ. ఆ ధాన్యము ఏ తల్లిదండ్రుల గర్భానికి వెళ్ళాలో ఆ ఇంటికి వెళుతుంది. ఆ పురుషుడు ఆ ధాన్యాన్ని సేవిస్తాడు, అన్నం రూపంలో తీసుకుంటాడు. తర్వాత ఆ యొక్క అన్నము లోపలికి వెళ్ళి జీర్ణమైపోయి శుక్లము మజ్జ శుక్లముగా తయారై కణముగా తయారై తర్వాత భార్య అయినటువంటి స్త్రీ గర్భంలో ప్రవేశం జరిగిన తర్వాత ఆ యొక్క స్త్రీ గర్భము దాల్చి అండము ఆకర్షింపబడి ఫలదీకరణం చెంది ఆ స్త్రీ గర్భము దాల్చి 9 మాసాలు మోసిన తర్వాత ఆ ఆత్మ అందులోకి కణం ద్వారా ప్రవేశిస్తుంది కదా, అప్పుడు ప్రసూతి అవుతుంది. తద్వారా ఆ ఇంట్లో జననం అవుతుంది. ఇంతటి పుట్టుక, మనిషి యొక్క పుట్టుకకి శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి కారణం ఇది. కాబట్టి అటువంటి అన్నాన్ని మనం గనక ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే మన ప్రాణాన్ని మనం నిలపబడతాడు. అనేక సందర్భాల్లో మనకు ఆపద సమయాలు, అపమృత్యు సమయాలు, గండ సమయాలు, దోష సమయాల్లో మనము ప్రాణము మన శరీరాన్ని విడిచిపెట్టకుండా మనకు బ్రహ్మ ఇచ్చినటువంటి సంపూర్ణ ఆయుష్ని మనం పొందగలుగుతాం. కాబట్టి చక్కగా ఈ సంబంధించినటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలని మనం తెలియజేద్దామా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల
26 తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు వస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు 2025 సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 28వ తారీఖు రోజున అమావాస్య కూడా ఉంది కాబట్టి ఆ రోజున ఈ హోమాది కార్యక్రమాలు జరిపించబడతాయి. మహాశివరాత్రి రోజున రుద్ర పారాయణాలు, రుద్రాభిషేకాలు మీ గోతనామాలతో జరిపించబడతాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క శివరాత్రి రోజున చేసుకున్నటువంటి సంకల్పము వచ్చే శివరాత్రి లోపల ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంలో సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా గమనించుకుంటేనమ్మా, ఆ యొక్క అన్నాన్ని కుక్కర్లో పెట్టకుండా మామూలుగా గంజి వార్చిన అన్నాన్ని తయారు చేయాలి. వేడి వేడి అన్నం కాకుండా పట్టుకుంటే గోరువెచ్చగా ఉంటుంది కదా, అటువంటి గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని, అనగా శుభ్రమైనటువంటి వస్త్రం మీద కాస్త చల్లార పెడితే గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు మనం చెప్పినటువంటి 4 యామ కాలములలో ఈ యొక్క అన్నాభిషేకం గనక చేసినటువంటి మానవుడికి అపమృత్యు భయదోషాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోతాయి. తరతరాలకి తరిగిపోని సంపద కావచ్చు, అన్నపానాదులకి లోటు లేకుండా ఆ ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ చెప్పబడినటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం, అర్చనలు చేయమన్నాం కదా. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 1 సెకను అనుకుంటే ఆ సెకనులో 1,000,000 వంతు మన మీద పడిందనంటే తరతరాలకి తరిగిపోని శివానుగ్రహ ప్రభావం వల్ల అంత సంతోషంగా కుటుంబ సభ్యులు జీవిస్తారని చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎదుర్కొనేది ఆర్థిక సమస్యలు. ఇది ఒకటని కాదండి, ఎన్నో రకాలుగా ఉంటుంది. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకైనా ఒక సమస్య ఉంటుంది, అసలు ఏమీ లేని వాళ్ళకి ఒక సమస్య ఉంటుంది, వచ్చినా డబ్బు నిలవట్లేదు అనేది ఒక సమస్య. ఇలా రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వారికి మరి ఈ శివరాత్రి రోజున ఏవైనా ఒక సూచన చేయండి, ప్రత్యేకించి ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి? తప్పకుండానమ్మా. ప్రధానంగా మనకు పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది కొన్ని ధనపరమైనటువంటి సమస్యలు తీరడానికి కొంత మంత్ర జపం అనేటువంటిది కొంత చేసుకోవాలి, ఈ విధంగా అభిషేకం చేసుకోవాలని చెప్పి మనకు చెప్పబడి ఉందమ్మా. కాబట్టి ఈ శివరాత్రి రోజున 4 సమయాలు అనగా ధనపరమైన సమస్యలు, నిరుద్యోగపరమైన సమస్యలతో ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగం వచ్చిందంటే ప్రతి నెల లక్ష్మి వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా, అది అలా ఆ విధంగా ధనపరంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక చెప్పబోయేటువంటి మంత్రాన్ని 4 సమయాలు చెప్పాం కదమ్మా. 4 సమయాల్లో 1008 సార్లు కానీ లేదా 3000 సార్లు కానీ జపం చేయవచ్చు అభిషేకం చేసి. ఏమా మంత్రము అది చేసి నిష్టగా చేస్తే గనక ఖచ్చితంగా ఉగాది లోపలమ్మా ఆ శివానుగ్రహం వచ్చి తీరుతుంది, అందులో సందేహమే లేదు. కానీ నిష్టగా నియమంగా చేయాలి. ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలియచేస్తాను. ఓం నమఃశివాయ కుబేరాయై ధన ధాన్య సమృద్ధిం మే దేహి దాపయ నమః. ఓం నమఃశివాయ కుబేరాయై ధన ధాన్య సమృద్ధిం మే దాపయ నమః. ఓం నమఃశివాయ కుబేరాయై ధన ధాన్య సమృద్ధిం మే దేహి దాపయ నమః. ఇది ఈ విధంగా 1008 సార్లు కానీ 3000 సార్లు కానీ 4 యామంలో అలా చేసుకోవాలి. 4 సార్లు చేస్తే 4,108 లేదా 3000 చేస్తే 4 3 12,000 జపం చేసి ఈ విధంగా జపం చేసిన తర్వాత అప్పుడు అర్చన 4 యామాలలో బిల్వదళాలతో, మారేడు పత్రాలతో అర్చన చేయాలి. ఎందుకంటే మారేడు అంటే ఎందుకు మనం మారేడు తలంతో చేస్తామంటే కలియుగంలో ధనమిదం మూలం జగదు కాబట్టి, డబ్బు మనిషికి అందాలి కాబట్టి, లక్ష్మీ స్వరూపము మారేడు దళం కాబట్టి మారేడు దళంతో అర్చన, డబ్బుతో మనం అర్చన చేయలేం కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు దళంతో అర్చన చేయడం ద్వారా మనకు ఆ పరమేశ్వరునికి మనం ఏం తెలియపరుస్తున్నాము ఈ యొక్క మారేడు దళంతో అంటే, నాకు డబ్బు లేదయ్యా, నిర్ధనున్నయ్యా, ధన సమస్యలు ఉన్నాయ్యా, నాకు ధనాన్ని ప్రసాదించు స్వామి అనే భావంని తెలియజేయడం కోసం మారేడు దళాలతో అర్చన చేస్తున్నాం. ఈ విధంగా ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చేయడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. దీని అంతరార్థం ఉద్యోగం వస్తే డబ్బు వచ్చినట్టనే ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా మంచిదమ్మా. ఈ విధంగా మనకు జన్మకో శివరాత్రి, మహా సంవత్సరానికి ఒక శివరాత్రి, ఇటువంటి శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం కోసం పరితపించే మానవుడంటూ ప్రతి వాళ్ళు ఉంటాడు, ప్రతి వాళ్ళు పరితపిస్తారు. ఆ విధంగా శివుని దర్శనం చేసుకొని మానవుడు అంటూ ఉండడు. కాబట్టి ఈ ఒక్క రోజున
మన సమస్య కంటే మనకు ఏది కాదు, పక్కవాడి సమస్య మనకి మనం పట్టించుకోం, మనం బాగుంటేనే కదా. కాబట్టి మన సమస్య తీరాలంటే ఈ యొక్క అవకాశాన్ని మనం జారవిడుచుకున్నామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు వేచి చూడాలి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క పరిహారాలని చక్కగా చేసుకోండి. ధనపరమైన సమస్యలు, మీకున్న సమస్యలకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయమని చెప్పడం జరిగిందో అవన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉగాది లోపల వచ్చి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో 26, 28వ తారీఖు రోజున జరిగేటువంటి పూజాది హోమాది కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.